నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. విజయేంద్ర ప్రసాద్ గారు మనకి అందరికీ తెలుసు, రాజమౌళి గారి తండ్రి. అలానే ఆయన ఒక మంచి రచయిత. మరి ఇలాంటి వ్యక్తి స్టేజ్ మీద కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు. అది కూడా తన కుటుంబ సభ్యుల గురించి చెప్తూ. అంటే రాజమౌళి గారు ఆయన భార్య గురించి కాదు, విజయేంద్ర ప్రసాద్ గారి తాతలు, తండ్రి, వారి హయాంలో జరిగిన వాటి గురించి చెప్తూ. మరి ఆయన కన్నీటి వెనుకున్న అర్థం ఏంటి, ఆయన ఎంత భావోద్వేగానికి ఎందుకు లోనయ్యారు, అంటే ఏ విషయంలో ఆయన రియలైజ్ అవుతున్నారు అనేది. సో దీని గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే ఒక పెద్ద వ్యక్తి, రాజ్యసభలో కూడా ఆయన చేసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి స్టేజ్ మీద కళ్ళంటి నీళ్ళు పెట్టుకుంటూ అందరినీ క్షమాపణ అడిగాడు అంటే ఆశ్చర్యపోతున్నారు. అంటే ఇందులో చాలా కోణాలు ఉన్నాయి సార్, ఒకటి కాదు. ఇలాంటి విషయాలు తవ్వడం ఎందుకు? ఇప్పుడు చాలా గొప్పగా బతుకుతున్నారు కదా, ఇదంతా మీ కెరియర్కి, నీ కొడుకు కెరియర్కి డ్యామేజ్ అవుతుందని అనేవాళ్ళు ఉన్నారు. ఇంత వయసు వచ్చాక బుద్ధి వచ్చింది అనేటోళ్ళు ఉన్నారు. కానీ అసలు ఆయన మాటల్ని, ఆ భావోద్వేగాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మనిషికి ఎప్పుడో ఏదో ఒక టైంలో లైఫ్లో ఒక రివైనింగ్ పాయింట్ వస్తుంది. దాన్నే టర్నింగ్ పాయింట్ అని అంటారు. లేదంటే కొంతమంది లైఫ్ని ఒక అవలోకనం చేసుకుంటారు. ఎవరైనా సరే మనం చేసిన తప్పులు ఏంటి, మనం ఆ తప్పులు చేయకుండా ఉంటే బాగుండేది అనేది డెఫినెట్గా మనిషి అన్న వాళ్ళు చచ్చిపోయే లోపల ఏదో ఒక పాయింట్ దగ్గర ఏదో ఒక సందర్భంలో రీకలెక్ట్ చేసుకుంటారు. ఇది ఎవరికైనా ఉండేటువంటి అనుభవమే నాకు తెలిసినంత వరకు. ఎందుకనంటే టీనేజ్లో మనకేం తెలియదు, బాల్యంలో అసలేం తెలియదు. ఆ తర్వాత నుంచి కొద్దిగా లైఫ్ ఏంటి, తనేంటి, మన ఏంటి, ఈ సమాజం ఏంటి అనే దాని మీద అవగాహన పెరుగుతూ వస్తుంది. ఏజ్ పెరిగే కొంది, అనుభవాలు పెరిగే కొంది వస్తూ ఉంటుంది. బాల్యంలో మనం ఏదన్నా కొన్ని చూస్తాం అనుకోండి, ఆ బాల్యంలో చూసినవి ఖచ్చితంగా మనకి బాగా రివైన్ అవుతూ ఉంటాయి మైండ్లో. ఏజ్ వచ్చిన తర్వాత ఏదైనా జరిగితే దాన్ని మర్చిపోతాం, కానీ ఇమీడియట్గా బాల్యంలో మనం చూసినటువంటి వాటిని మర్చిపోలేం, అనుభవించినటువంటిని మర్చిపోలేం. బాల్యం నుంచి టీనేజ్ దాకా మీకు చూస్తే కనుక ఆ పీరియడ్లో ఏదైనా జరిగినప్పుడు మనం ఈజీగా మర్చిపోలేం. మనం ఏదన్నా చెడు చూసాం అనుకోండి, ఆ చెడు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మంచి చూస్తే ఇన్స్పిరేషన్ తోటి వెళ్ళిపోతుంటాం. ఇవన్నీ లైఫ్లో ఎవరికైనా జరిగేటువంటి పరిణామాలు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారి తండ్రి. ఆయన బాహుబలి, మగధీర, ఈగ ఇటా మంచి హిట్ సినిమాలకి కథలు రాసినటువంటి ఆయన. అంతే కదా, అవార్డులు పొందాడు. రాజ్యసభలో ఉన్నాడు ఆయన, రాజ్యసభ పదవిని అనుభవించారు. సో ఇలా ఇంత పెద్ద పీక్ స్టేజ్కి వెళ్ళి ఇవాళ తన కుమారుడు పీక్ స్టేజ్లో ఉన్నాడు డైరెక్టర్గా. ఆయన పీక్ స్టేజ్లో ఉన్నారు. ఆయన కథ రాయటంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. ఆయన ఇప్పుడు ఎందుకు బయటపడ్డాడు అని అంటే, ఇన్ని సంవత్సరాల పాటు, దాదాపు 80 సంవత్సరాల పాటు ఆయన ఏజ్ అనుకుంటే, 80 సంవత్సరాలు అనుకుంటే, ఇన్ని సంవత్సరాల పాటు ఆయన మనసులో గూడు కట్టుకున్నటువంటి బాధ, అది ఎప్పుడెప్పుడు వ్యక్తం చేద్దాము అని చెప్పేసి ఆయన మోసుకుంటూ వచ్చాడు. ఒకటి చెప్తారు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వెళ్ళిపోతాను. ఈవెన్ నారాయణ గారు సిపిఐ, దేవుడు లేడు ఎక్కడున్నాడు దేవుడు అనే వాళ్ళే ఇవాళ దేవుడు గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. అంటే ఒక పాయింట్ దగ్గర రిగ్రెట్ ఫీల్ అయ్యి కొంచెం రీకాల్ అవుతారు. ఇప్పుడు గద్దర్ గారు ఉన్నారు. గద్దర్ గారు ఏంటి, ఒకప్పుడు బ్యాలెట్తో కాదు బుల్లెట్తో రాజ్యాధికారం అన్నాడు. చివరికి ఏమైంది, ఆ బుల్లెట్ని కాదు కింద పడేసి బ్యాలెట్టే కరెక్ట్ అన్నాడు. అన్నారా లేదా? సో ఇదంతా జీవన ప్రయాణంలో జరిగేటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. ఆధ్యాత్మికంలో ఏం చెప్తారంటే, నువ్వు చేసినటువంటి పాపానికి అది పరిహారం ఏంటంటే ప్రాయశ్చిత్తం. నువ్వు చేసిన పాపానికి ఏంటంటే ప్రాయశ్చిత్తం అంటే నువ్వు ఆ బాధను అనుభవించడం. నువ్వు పాపం చేసి ఆ పాపాన్ని నువ్వు ప్రాయశ్చిత్తం అంటే నీకే తెలుస్తుంది. ప్రాయశ్చిత్తం నువ్వే వేసుకుంటావు శిక్ష. దానికంటే ఇంకోటి లేదు పాప పరిహారం కోసం. పాప పరిహారం అంటే అది బహుశా నేను అనుకోవటం ఆ పాయింట్ దగ్గర ఆయన అట్లా ఫీల్ అయి ఉంటాడు. ఎందుకంటే ఆయన చిన్నతనంలో, అంటే వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు చేసినటువంటి కొన్ని అరాచకాలు ఏదైతే ఉన్నాయో, ఆ అరాచకాల కారణంగానే తమకి ఆస్తి వచ్చింది.
ఓ బాగా డబ్బు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టానని చెప్పి సంతోషపడటం కంటే కూడా ఆ సంపద ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి నేను ఆలోచించుకున్నప్పుడు మా తాత ముత్తాతలు అరాచకాలు చేసి సంపాదించారు, అది నాకు బాధగా ఉందని చెప్పి చెబుతున్నాడు. ఆయన ఏజ్ మొత్తం ఈ సంపదని అనుభవించాడు, ఎంజాయ్ చేశాడు. కానీ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ డబ్బు సంపాదన ఇది కాదు, అసలు ఈ డబ్బు అంతా నేను అనుభవించిన డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది, మా తాత ముత్తాతలు పాపాలు చేసి సంపాదించారు, దాన్ని నేను అనుభవించాను అని చెప్పి బాధపడిపోయాడు. ఆయన అరాచకాలు చేసి సంపాదించారు అని చెప్పి అన్నాడు. సో ఇప్పుడేంటి న్యాయబద్ధంగా సంపాదిస్తున్నాడు ఆయన కథలు రాసుకొని, అవునా? కానీ ఆయన తిన్నటువంటిది ఏంటి? పాపపు సొమ్ము. ఆయన రాసే కథలు కూడా అదే, జన్మని పూర్వజన్మని కలుపుతుంటాడు కదా. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయన ఒక ఎక్కడో టచ్ చేస్తుంటాడు. అసలు మగధీరలో ఒక సీన్ నాకు బాగా గుర్తొచ్చింది. నేను అప్పుడు అనుకున్నా, ఈ కథ రాసినటువంటి అతను అసలు ఎంత డెప్త్గా ఉంటాడని. హీరోయిన్ చేయి తగిలితే అది నిజం, అది ఆ స్పర్శ తెలుస్తుంది, అది నిజం, అది 100% నిజం. నిజమైనటువంటి ప్రేమికులు నేను ఇవాళ చెప్తున్నాను, నిజమైనటువంటి ప్రేమని ఎవ్వడు ఏం చేయలేడు. కానీ పవిత్రమైనటువంటి ప్రేమ ఎక్కడ దొరకదు మీకు. ఇప్పుడు లేదు కాబట్టి సినిమాల్లో చూస్తున్నాం. ఇప్పుడు కాదు, ఎప్పుడు దొరకదు. నిజంగా పవిత్రమైంది అయితే కనుక దాన్ని టచ్ చేసి మసి అయిపోతారు. అంత పవర్ఫుల్ అది, ఆ ప్రేమ అనేది అంత పవర్. అది ఏమాత్రం కల్మషం వచ్చిందా ఇంకా అది క్లోజ్ అయిపోద్ది, కథం. సో అది ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు తన అనుభవంతో ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఉంది కాబట్టి ఆయనకి కొంత అనుకుంటున్నాను నేను. లేకపోతే అలాంటి రాయడం అనేది సాధ్యం కాదు కథలు. సో అందుకే ఆయన రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఆయన లైఫ్ మీద ఆయనకి ఇప్పుడు విరక్తి కలిగేటువంటి పరిస్థితి. అందుకే ఆయన ఆ మాట మాట్లాడారు. అసలు నేను తిన్నది పాపం సొమ్ము కదా, మళ్ళీ వచ్చే జన్మంటూ ఉంటే ఆ పాపాన్ని నేను మొయ్యాలి కదా అని రిగ్రెట్ ఫీల్ అయ్యి ఆ మాటలు మాట్లాడి ఉంటారు ఆయన. అంటే ఒక మాట నాకు బాగా అనిపించింది ఏంటంటే, మేము ఆస్తులను అనుభవిస్తున్నప్పుడు ఆ పాపాన్ని కూడా మేము మొయ్యాలి, ఆ బాధ్యత మాకుంది అంటే అదే అన్నారు కదా. డెప్త్ ఇలాంటి వర్డ్సే కదా కావాలి. డెప్త్ కాదు, అయిపోయింది ఇప్పుడు ఏజ్ అయిపోయింది, లాస్ట్ ఎండింగ్ వచ్చేసారు లైఫ్. నెక్స్ట్ ఏంటి? డెత్ అనేది అనివార్యం. నెక్స్ట్ ఏంటి? కానీ చనిపోయే నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఏం చెప్తుంది ఆధ్యాత్మికం? పాపపు సముద్రున్నోడు ఎలా పుడతాడు అనేది తెలుసు ఆయనకి, నెక్స్ట్ జన్మ. బహుశా ఆ కోణం నుంచి బాధపడి ఆయన ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు. ఆయన తీసిన సినిమాలు మీకు కొన్ని ఆయన రాసిన కథల్లో కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. నేను చెప్పాను కదా, అది బాహుబలి కూడా అంతే. తల్లి సెంటిమెంట్ కానీ మళ్ళీ పుట్టడం పిల్లాడు మీకు ఇద్దరు పిల్లాడు నీటిలో మునిగిపోకుండా మళ్ళీ చేతులు ఇట్టు రావడం, ఆ బాహుబలి తండ్రి తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టడం, ఇదంతా కూడా మీకు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ట్రావెల్ అవుతుంటాడు ఆయన కథలో. అందుకే ఆయన బహుశా నేను అనుకుంటా ఆయన అట్టు బాధపడి ఉంటాడు అనుకుంటున్నాను నేను. కానీ కొడుకు కెరియర్ పీక్ స్టేజ్లో ఉంది, అంటే తెలుగు చలన చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఈ వ్యాఖ్యలు ఆయన భారం దించుకున్నాడు, సరే దీని ఎఫెక్ట్ ఇంపాక్ట్ కొడుకు కెరీర్ మీద పడితే అదే చెప్పేది. ఇంక ఆ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు అలాంటివి ఉండదు, తనమనే ఉండదు, ఇంకేం ఆలోచించు, ఏముండదు. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అంతే. చేసేసుకున్నారు. ఎట్ట చేసుకుంటారు అంటే ఇది చెప్పగానే అయిపోద్ది. అంటే ఒప్పుకొని ఆయన చెప్పిందని అరాచకాలు చేసి సంపాదించారన్నారు. క్షమాపణ కోరాడుగా, క్షమాపణ కోరినంత మాత్రం అది ఎట్టది? అలా ఉండదు. నువ్వు మానసికంగా కుళ్ళి కుసించి పోయితే అప్పుడు పాపం కరిగిపోతూ ఉంటుంది. ఆధ్యాత్మిక వాదులు చెప్పేది, నేను చెప్పేది అదేదో నాది నేను చెప్పలేదు, వాళ్ళు చెప్తుంది దాని ప్రకారం. అంత ఈజీగా పాపాలు పోయే పని అయితే ప్రతి వాళ్ళు నీసారి చెప్పేస్తారు. అట్ట కాదు, ఆయన ఎంతో మదనపడి ఉంటారు లోపల, బాగా మదనపడి బ్లాస్ట్ అయ్యాడు. అది రాజమౌళి గారి కెరీరా లేకపోతే రాజమౌళి గారి సినిమాలు ఎఫెక్ట్ అవుద్దాం, ఇవన్నీ చూడరు ఆ స్టేజ్లోకి వచ్చిన తర్వాత. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.